మీరు ఒక మాట కూడా అన్నారు, ఏది రాష్ట్ర బీజేపీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అని. 100%. అంటే ఎలాగ మీరు అసెస్ చేస్తారు దాన్ని? ఇప్పుడు అంటే దానికి ఏమైనా రీజన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ప్రత్యేకంగా ఇదిగో ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తే బీజేపీ వాళ్ళు తానా అంటే తందానన్నారు అంటానికి ఏదన్నా స్పెసిఫిక్గా మీరు చెప్పగలరా? ఇప్పుడు మాకు స్మృతి ఇరానీ గారు ఒకసారి విజయవాడ వచ్చారు. అప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది రాష్ట్రాలకి అని చెప్పడానికి అన్ని రాష్ట్రాలకు కూడా ఒక్కొక్క సెంట్రల్ మినిస్టర్ పంపిస్తే మాకు స్మృతి ఇరానీ గారు విజయవాడ వచ్చారు రావడానికి. డైరెక్ట్గా హెచ్ఆర్డి మినిస్టర్ ఆ రోజు హెచ్ఆర్డి మినిస్టర్ కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఇది చేస్తున్నాం, ఇవి చేయలేకపోతున్నాం అని చెప్పనేది ఆమె డైరెక్ట్గా వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. ఇక్కడ రాష్ట్ర పార్టీ వాళ్ళు ఆమె రాగానే హడావుడిగా సీఎం దగ్గర తీసుకెళ్ళిపోవడం, సీఎంకి ఆమెతో అభినందన తెలిపించడం, ఒక మొత్తం పరిస్థితులంతా కూడా తారుమారు చేసేసి ఆమె వచ్చిన మైండ్ వేరు, ఇక్కడ వచ్చిన మీటింగ్ కానీ ప్రెస్ కానీ వేరు. ఆమె ఆ మీటింగ్లో కూడా 20 సార్లు 15 సార్లు చంద్రబాబు బాగా చేస్తున్నారు. అది పార్టీ కార్యక్రమం. ఎక్కడ భారతీయ జనతా పార్టీ వేరే దాంట్లో వేరే న్యూస్ పేపర్స్లో కూడా వచ్చినట్టు అది ఏ ఎజెండాలో కూడా లేదు. అది కేవలం పార్టీ కార్యక్రమం. అది సీఎంగా చంద్రబాబు గురించి భజన చేస్తుంటే అదంతా ఫీడ్బ్యాక్ ఎవరిచ్చారు? రాష్ట్ర పార్టీ అందులో రాష్ట్ర పార్టీలు ఎవరండి? అందరూ కీలకంగా హరిబాబు గారు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, తెలుగుదేశం దాదాపు ఇందులో దాదాపు 60% 70% తెలుగుదేశం అభిమానులే భారతీయ జనతా పార్టీలు ఉన్నారు. దీంట్లో కూడా వాళ్ళందరూ చంద్రబాబు దగ్గర తీసుకెళ్ళడం, ఆయనను గౌరవించడం, భోజనాలు పెట్టడం, సత్కారాలు చేసేటప్పటికీ వాళ్ళందరూ కూడా అదంతా ఏదైతే అనుకున్న మాట్లాడానికి వచ్చారో మేము అక్కడ సడన్గా మేము అనుకున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ గురించి బాగా చెప్తారు, కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తారు అనుకుంటే చంద్రబాబు భజన చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అటువంటి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అటువంటి చాలా కోపం. ఇక్కడ రాష్ట్ర బీజేపీ ఒక శక్తిగా అంటే తనంతట తానుగా రేపు అధికారంలోకి వచ్చేటువంటి ఒక శక్తిగా ఎదగాలనే భావన మొదట్లో ఉండింది. కానీ క్రమంగా మీరు అన్నట్లుగా తెలుగుదేశానికి దే వాంట్ టు ప్లే సెకండ్ ఫిడిల్ లాగా అండ్ ఉండిపోవడానికి కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది వినపడుతుంది. అది వాస్తవం అంటారా? అది వాస్తవమే కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు చాలామంది భారతీయ జనతా వైపు చూశారు. పెద్దలు పేర్లు చెప్పాల్సిన పని లేదు, చాలామంది పెద్దలు చూశారు. వాళ్ళని చంద్రబాబు నాయుడు తీసుకోవద్దన్నారని చెప్పి అనేది పూర్తిగా వినికిడి ఉంది. అది వాస్తవం కూడా. దేన్ని తీసుకోవద్దన్నారు? వాళ్ళు ఇక్కడ తీసుకుంటే ఈ పార్టీ ఎదిగిపోతుంది, రేపు ఉదయం ప్రత్యామ్నాయంగా మనకు భారతీయ జనతా పార్టీ ఎదిగితే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆయన మీరు ఫలానా వాళ్ళు తీసుకోవద్దు అని నిబంధనలు పెట్టింది. అది ప్రూఫ్లతో చెప్పండి ఎవరు చెప్పలేం. కానీ 100% చాలామంది కాంగ్రెస్ నుంచి వచ్చేవాళ్ళు అడ్డుపడ్డ రాకపోవడానికి కారణం అది కేవలం చంద్రబాబు నాయుడు గారు. కన్నా లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యారు. ఆ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తారని చెప్పిన ఆల్రెడీ జరిగింది. బొత్స సత్యనారాయణ గారు లాంటి వస్తారని తెలిసింది. చాలామంది ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళకేంటంటే ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ చేసే ద్రోహానికి ప్రజలు వాళ్ళని ఇబ్బంది ఇచ్చే పరిస్థితులు ఉంటే కూడా వాళ్ళని చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ కనుక తీసుకుంటే బీజేపీ ఒక బలీనమైన శక్తి అయిపోతుంది. రేపు ఉదయం నాకు ప్రత్యామ్నాయం అవుతున్న ఉద్దేశంతో వారు రాష్ట్ర పార్టీలో ఉన్న కొంతమంది నేతల్ని మేనేజ్ చేసి వాళ్ళు రాకుండా ఆపుతున్నారు. కానీ అమిత్ షా గారికి ఈ విషయాలని తెలియమంటారా? అమిత్ షా గారిని మాకు ఎక్కువగా కలిసే అవకాశం ఉండదు సార్. ఎందుకంటే రాష్ట్రంలో కీలక బాధ్యత చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కీలక బాధ్యతలు చేసేవాళ్ళు చాలామంది కూడా తెలుగుదేశానికి కోవట్లుగా పనిచేస్తారు. ఇక్కడ చేస్తున్నప్పుడు మాలాంటి అంటే ఒక దశలో రాష్ట్ర బీజేపీ నాయకత్వ పగ్గాలు హరిబాబు గారి నుంచి తప్పించి సోము వీర్రాజు గారికి అప్పచెప్పాలనేటువంటిది వినపడింది. అవును. కానీ ఆ తర్వాత అదేమి లేకుండా తిరిగి హరిబాబు గారికే పగ్గాలు వెళ్ళాయి. దానికి కూడా ఏమన్నా కారణం ఉందంటారా? అదే చెప్తున్నా. ఇప్పుడు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అందరూ మా పార్టీలో అనుకుంటున్నది. అవన్నీ కూడా మా పార్టీలో అనుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ క్యాపిటల్ అండి. ఇక్కడ ఒక నగర అధ్యక్షుడు సస్పెండ్ చేశారు. దేనికి సస్పెండ్ చేశారు? ఒక అనాకారణంతో. ఎందుకు కారణం అంటే దుర్గ గుడికి కమిటీ వేస్తే విజయవాడలో భారతీయ జనతా పార్టీ యాక్చువల్గా అది మా కాన్స్టిట్యున్సీలో ఉంది అమ్మవారి గుడి. నేను తక్కువ ఓట్లతో ఓడిపోయాను. మా మంత్రి బీజేపీ మంత్రి ఎండోమెంట్ శాఖ చూస్తున్నారు. దాంట్లో భారతీయ జనతా పార్టీ సభ్యులకి దాంట్లో స్థానం కల్పించకపోవడం, ఆ రోజు అన్ని న్యూస్ పేపర్లు రావడం, ఎవరైతే మెంబర్లు వేసారో వాళ్ళంతా కండవాలు కప్పుకొని వెళ్ళి అక్కడ అమ్మవారి గుడిలో పదవి తీసుకునే దాకా వెళ్ళిపోతే కార్యకర్తల నుంచి వచ్చిన కోపానికి మీరు ఎవరిని సజెస్ట్ చేస్తే వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు అది ఆల్రెడీ జీవో అయితే అవ్వలేదు వాస్తవంగా అయితే. కానీ అన్ని న్యూస్ పేపర్లో పత్రికల్లో ఆల్రెడీ పేర్లతో సహా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే
మీరు ప్రెస్ కనుక వింటే గుడికి వెళ్ళినప్పుడు కమిటీ బాగా పనిచేసిందని చెప్పి ఆయన నోటితో చెప్పాడు, కనీసం జీవో సంతకం పెట్టకుండా. దాని మీద నమ్మి మా కార్యకర్తలంతా కూడా చాలా బాధపడి, ఎమోషన్స్తో బాధపడి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం మీద తిరుగుబాటుగా మాట్లాడితే ఆ ప్రెసిడెంట్ సస్పెండ్ చేశారు. ఇవాళ 2 నెలలైంది. ఈ రోజు వరకు నగరానికి ప్రెసిడెంట్ ఏలేని దుస్థితిలో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉంది. క్యాపిటల్ ఈరోజు విజయవాడ అనేది నగర క్యాపిటల్. అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర బీజేపీ మీద ప్రివేల్ అవుతున్నారు అనేది తప్పకుండా ఆరోపణ. ఇప్పుడు ప్రతిదీ ఎవరైతే బలీనమైన నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడిని ఇప్పుడు కన్నా లక్ష్మణ్ గారు ఉన్నారు, పాప ఆయన చెప్పుకోలేని పరిస్థితి. వాస్తవంగా అంటే నేను ఆయన గురించి మాట్లాడాలని నాకు బాధ కాదు, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. అదేవిధంగా నా కాన్స్టిట్యున్సీలో నేను ఒక బలమైన నాయకుడిగా నేను ఇక్కడ పోరాడుతున్నాను. నన్ను ఏ విధంగా తొక్కాలి, ఏ విధంగా అంశాలని చెప్పని ఇక్కడ ఉన్న అధికారులతో వేధింపులు చేయించడం, వీటన్నిటికీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా దాని మీద దృష్టి సారించలేదు. ఇప్పుడు నాయకులకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు పార్టీ అండగా ఉండాలి. అటువంటి పరిస్థితి. నేను వెల్లంపల్లి శ్రీనివాస్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్ న్యూస్.